అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. రైతు బిడ్డ అని ఒక ట్యాగ్ పెట్టుకొని గెలిచాడు, ఆ పేరు పెట్టుకొని బిగ్ బాస్ టైటిల్ డబ్బులు తీసుకున్నాడు, బట్ ఎవరికి ఇవ్వలేదు అని. బట్ సెర్చ్ చేస్తే మా ఐ డ్రీమ్ టీమ్కి కొన్ని వీడియోస్ మాత్రమే దొరికాయి. సో దాని వెనకాల ఉన్న రీజను, అసలు మీరు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేశారు, ఎలా పంచారు అనేది చాలామందికి తెలీదు. అసలు మీ కట్టింగ్స్ పోగా ఎన్ని మిగిలాయి, బిగ్ బాస్ నుంచి మీకు మిగిలింది ఏంటి అనేది ఒక్కసారి నేను విత్ ఆడియన్స్కి మనకి దొరికిన విజువల్స్ కూడా ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చెప్పండి. అంటే నార్మల్గా నేనేమనుకున్నా అంటే సరే విన్నర్ అమౌంట్ 50 లక్షలు 50 లక్షలు అయితే యావర్ ఫోర్త్ వచ్చింది కాబట్టి 15 లక్షలు తీసుకెళ్ళి నేనేమనుకున్నా 30 లక్షలు కదా మంచిగా చాలా మందికి పంచవచ్చు. అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం మంచిగా వచ్చింది కదా. అంటే నేనేమనుకున్నా అంటే 30 లక్షలు కదా చాలా మందికి పంచవచ్చు అని నా లోపల ఉండే. సరే ఇట్లా అయింది అట్లా అయింది కొన్ని రోజులు ఇంకా నాకు తెలియదు కదా, అప్పుడే ఇస్తారేమో తర్వాత ఇస్తారేమో అని నేను అనుకున్నా. ఈ అందరూ ఈ వచ్చినాయి ఏం చేసినావు, అది రాలే రాకముందుకే వచ్చినాయి ఏం చేసినావు అంటారు. 35 లక్షల్లో ట్యాక్స్లు అన్నీ కట్ అవుతాయి. చెప్తా, అది ఏంటంటే 30 లక్షలు కదా, అది రానికి టైం పడుతుంది. కొంతమంది తెలియక అంటేనే ఉన్నారు. ఇంకా అరే ఏంది ఇవి రాలే వీళ్ళు అంటేనే ఉన్నారు, అసలు వీళ్ళకి ఏం తెలుసు వచ్చినాయా రాలేదా వీళ్ళకి ఏం తెలుసు గిట్లా అంటున్నారా అని నేను బాధపడ్డా. ఒక అన్నుండి నేను 10 లక్షలు ఇస్తా నువ్వు అంచు అంటే అన్న నా సంతోషం ఏంటంటే నేను అంత దూరం పోయినా, నేను గెలిచిన, నేను అనుకోలే గెలుస్తా అని గెలిచిన, నా సంతోషం ఏంటంటే ఆ పైసలు ఇస్తే నాకు ఇంకా ప్రౌడ్ ఉంటుంది కదా అన్న అని నేను చెప్పిన. సరే తమ్ముడు నీకు నచ్చినట్టు అందరికి ఇట్లా అంటురని నేను ఇట్లా అన్నా అంటే అన్న నువ్వు చెప్పింది నాకు మంచిగా అనిపించింది కానీ ఆ అమౌంట్ ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది కదా అన్న అని నేను అన్న తర్వాత చాలా ఇంకా వస్తాలో ఇంకా నాకు తెలియదు కదా టైం పడుతుందని. తర్వాత ఇక కొన్ని రోజులకి అమౌంట్ వచ్చింది. అమౌంట్ ఎట్లా వచ్చింది 30 లక్షలు 30 లక్షల దాంట్లో 40% GST కట్టు, 40% కారు. ఆ కారు ఏదో నేను కొన్నా అంటారు, అది గిఫ్ట్ అని చెప్పారు. అది పోగానే 8.5 లక్షలు కట్ చేసారు. కార్కి కూడా అమౌంట్ కట్ చేస్తారా? అట్లా అయితేనే తీసుకో లేకపోతే అది అన్నే ఉంటుంది అని అన్నారు. మరి ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి 8.5 లక్షలు ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి. సో అదే డబ్బులు మీరు అవన్నీ చూసిరా చేసిరా అంటే తర్వాత అల్లకెళ్ళి అయిపోతాయి అన్నారు. నేనేమనుకున్నా ఈడేమవుతుంది 30 లక్షలు ఇంతమందికి వంచాలి అని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఇంతమందికి సాయం చేయాలి అని ఇంతమందికి చెప్పినా, నేను స్టేజ్ మీద ఏం చెప్పినా ఈడేం చెప్తున్నా 40% పోయింది. 30 లక్షలల్లా 40% పోయింది. కారుకి 8.5 లక్షలు, ఇంకోటి వస్తే నెక్లెస్ 5 లక్షలు. మదర్ కి బిగ్ బాస్ టీమ్ అది టీమ్ గిఫ్ట్ ఇచ్చారు కదా. టీమ్ గిఫ్ట్ అన్నారు. ఆడికి పోయినాక గిఫ్ట్ ట్యాక్స్ గింతే ఉంటది గిట్లే ఉంటది అన్నారు. ట్యాక్స్ కట్టించుకున్నారు. ఏందన్నా గిట్లా అంటున్నారు, ఆడ చెప్పింది ఏంది ఈడ చేసేది ఏంది, నాకు ఏది వద్దన్నా మా ఊళ్ళో వద్దన్నా ఊకుంటారు మాకు ఇట్లా అంటే రూల్సే అన్న. ఇవన్నీ ఆఫ్ స్క్రీనే జరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఆడియన్స్ కి తెలీదు. అరే నాకేమో ఈడ నేను ఇట్లే చూస్తున్నా అన్న ఏం జరుగుతుందన్న నాకు అర్థమైతలేదు. మనం చెప్పింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి, మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఈ వేడికెళ్ళి తేవాలి ఎట్లా తేవాలి అంటే ఇంకేమున్నది అల్లకెళ్ళే కదా కట్ చేసేది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది, కార్ ఇస్తా అన్నారు కట్ చేసారు, నెక్లెస్ ఇస్తా అన్నారు కట్ చేసారు. ఈ 40% ఏమున్నాయి అలా, ఇవన్నీ పోగా ఎంత వచ్చినాయి అసలు? నువ్వు ఒకసారి 40% అంటే నువ్వు లెక్క పెట్టుకో, 8.5 అంటే నువ్వు లెక్క పెట్టు, 5 అంటే నువ్వు లెక్క పెట్టు. ఫస్ట్ నేను శివాజీ అన్న, బోలే అన్న, సందీప్ అన్న, లాయల్ వీళ్ళందరూ వచ్చినప్పుడు నేను 1 లాక్ మా ఊరు నుంచి స్టార్ట్ చేసిన. క్వింటల్ బియ్యం 1 లాక్ అని. దీని ఓను సపరేట్ నాకు అదనంగా ఇంకొంచెం ఖర్చు అయింది. మీ డబ్బులు ఇవి పెట్టాక ఇవి నాకు సందీప్ అన్న ఒక 25,000 ఇచ్చిండు. ఒకసారి చూద్దామన్నా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 40% కట్టింగ్స్ అంటే మీకు చాలా తక్కువ అమౌంట్. నాకు నిజంగా చెప్తానా మస్తు బాధ అనిపించింది. అరే నేను అనుకున్నా ఇవి ఎన్నో స్టేజ్ మీద ఇస్తేనే అయిపోతుండే, ఇక అంత పంచాయతీ ఉండకపోతుండే, కొట్లాడ ఉండకపోతుండే. సార్ మీకు నచ్చిన వాళ్ళకి గిట్లే అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లన్నా అయిపోవు, ఇవన్నీ కటింగ్స్ ఏంది ఇవేంది మళ్ళీ ఇట్లా ఏం చేయాలి వీటిని ఇట్లా. అంటే అన్ని డబ్బులు వచ్చాయి అంటే రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని విన్ అయిపోయాడని మాట్లాడారు కానీ బట్ ఈ కట్టింగ్స్ ఇవన్నీ ఏమో ఆడియన్స్ కి తెలియదు కదా. ఆడికైనా శివాజీ అన్న చెప్పిండు, ఏడా మన ఇంటికి వచ్చినప్పుడు వానికి రాలేదు గింట్లే వచ్చినాయి శివాజీ అన్న అన్నాడు, బోలే అన్న చెప్పిండు. వీళ్ళిద్దరు మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కోర్టు కేసులు అయినప్పటి నుంచి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేశారు. బోలే అన్న శివాజీ అన్న. బోలే అన్న మొత్తం లాయర్లను తీసుకొని వచ్చిండు మంచిగా. అంటే నేను లోపల ఉన్నా, బయటకు వచ్చి మొత్తం లాయర్లను వాళ్ళని ఇళ్ళను తీసుకొచ్చి చేసిండు. నేనేమో 4 రోజులు ఉన్నా కదా అట్లా.
కానీ చాలా అంటే ఎలా అనిపించింది ఆ జైలు ఎక్స్పీరియన్స్? అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక టైటిల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా, జైల్లో ఉంటే పవోని గిట్ల ఇట్లా రావద్దు, పవోళ్ళ గిట్ల ఇట్లా రావద్దు, అంత ఉంటుంది లోపల. ఇక నాకు బాధ అనిపించింది, శత్రువులైనా సరే పోవద్దు అని కోరుకుంటారు. ఎందుకంటే టైటిల్ విన్ అయ్యి హ్యాపీగా కప్పు తీసుకెళ్లి ఊర్లో చూపిద్దాం అనుకున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ గా జైలు నాతో మళ్ళీ తమ్ముడికి ఇట్లా వచ్చిండు, మా సెకండ్ తమ్ముడు. ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది థర్డ్ తమ్మునికి, సెకండ్ తమ్ముడు నాతో వచ్చిండు జైలుకి. ఆయన మీద ఇట్లా పెట్టిరు కేసు. ఏటు ఇప్పుడు తమ్ముడే. స్టిల్ ఇప్పటికి ఇద్దరి మీద నడుస్తుంది. ఇప్పుడు ఇది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? తిరగాలి, ఇంకా తింపుతున్నారు, తిరుగుతూనే ఉన్నాం అట్లా. అంటే మీరు వాంటెడ్ గా చేసింది కాకపోయినా కూడా పనిష్మెంట్ మీరు తీసుకోవాలి. శిక్ష అనుభవిస్తున్నాం అంటే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 3 months ఉండడమే, ఫోన్ ఇవన్నీ లేకుండా అదొక మెంటల్ స్టేట్ కూడా ప్రాపర్గా ఉండదు అని చెప్తూ ఉంటారు. దాని వెంటనే బయటికి రావడం, ఈ గొడవ జరగడం, మళ్ళీ సడన్గా జైలుకి వెళ్ళడం అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనుకుంటారు? మీరు విన్ అయ్యి వచ్చినా కూడా అరే మీ కొడుకు జైలుకి పోయాడు అంటే వాళ్ళకి కూడా బాధ ఉంటుంది కదా. ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చెప్పిన కదా, బాపు జైలు కానీ మా వాడు వస్తేనే ఇన్నే ఉంటాను, ఇక లాయర్లు ధైర్యం చెప్పారు. మా అమ్మ ఏంటంటే ఉట్టిగానే ఇట్లా అయిపోతుంది, నెత్తి మొత్తం ఇట్లా వేసేసుకొని, మీరు ఆ వీడియోలు ఇట్లా చూసి అర్థమైపోతుంది. నేను ఒకటే చెప్పిన, అమ్మ నేనేం తప్పు చేయాలి, నేను వస్తా, ఇది ఒకటే చెప్పిన. నువ్వేం ఫస్ట్ చెప్పిన, బాపు అమ్మని చూసుకో, అమ్మ టెన్షన్ పడుతుంది, అమ్మ నేను పోయేస్తాను ఇట్లా చెప్పిన. నేను వస్తా, నేనేం తప్పు చేయాలి, ఓలో చేసిన తప్పుకు నేను పోతున్నా, కానీ నేను మళ్ళీ వస్తా అని చెప్పిన. మా అక్క చెప్పిన ధైర్యంగా ఉండురి, ఏం కాదు, మనం చేయలే, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. మీరు ఆ వీడియో ఇట్లా చూస్తుంటే కాళ్ళకి లోపలికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మా అమ్మకి చెప్పిన, నేను వస్తా అమ్మ అని. అంటే చెయ్యని తప్పుకి స్టిల్ పనిష్మెంట్ ఇప్పటికీ నర్సనే ఉన్నది. ఏం చేసాం ఇక తలరాత అని పోతా ఉన్నా. అంటే అనిపిస్తుందా అంటే బిగ్ బాస్కి వెళ్ళకపోతే ఇవన్నీ జరగకుండా ఉండేవి కదా అని? అంటే అట్లా కాదు, ఇప్పుడు ఆ కేసు అది ఏంది, ఇప్పుడు చిన్న వయసులో మనం చెయ్యని, ఇప్పుడు చేసిన తప్పు పోతేనే చేసిన. ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినా, చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, నేను చెయ్యలే, నాకు బాధ అవుతుంది. ఏం చేసినావు అంటే ఆ బాయ్ గాలం కొట్టినా, ఆ డైరెక్ట్ ఆ బాయ్ గాలం కొట్టినా. నాకు అసలు నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైంది. ఏ కేసులో చాలా చిన్న కొట్టేసినా అలా అంటాడు. వాళ్ళది ఎట్లుంటే తెలుసు కదా, చిన్న అటెంప్ట్ మర్డర్ బాయ్ అంట. మీ అమ్మ మర్డర్ చేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏం చేయని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. అంతా అసలు సిచ్యువేషన్. నేను మా తమ్ముడు ముఖం తీసుకున్నా, ఏందిరా ఇది, ఇద్దరు ఏందిరా ఇది, వాళ్ళేమో మంచిగా ఉన్నారు, మనం ఎందుకు ఇలా బాధపడుతున్నాం అని ఉన్నది కదా. వాళ్ళు కొట్టిరు, పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇక వేరే వేరే పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇక అలా పోయినాక ఆ నా ముఖం చూసుడు, నేను వాని ముఖం చూసుడు, ఇద్దరం. ఇక కోర్టు అంటే ఎట్లుంటది, ఇట్లా పెట్టుకొని ఇక లోపల నవ్వుతున్నాము, అడిగిపోతేనేమో అలా చూస్తేనే ఇట్లా అనిపిస్తుంది, గమ్మతున్నది. ఇక సో ఈ కష్టం బేసిక్ గా పగోడికి కూడా రావద్దు, అదే కదా, అందుకే అన్న ఎవ్వరికి రావద్దని. చెయ్యని తప్పుకి అంటే అటు ఏడవలేని సిచ్యువేషన్, నవ్వలేని సిచ్యువేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.